పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధనుర్రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు సంపూర్ణమైనటువంటి గోచార ఫలితాలు ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కనుక మనం పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ జీవితంలో ఈ 10 రోజులు జరగబోయేటటువంటి అత్యంత కీలకమైన మార్పులన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించడం జరిగింది. మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రవి కుజ శని గ్రహాల యొక్క అరుదైన కలయిక ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, చంద్రుడి యొక్క రాశి మార్పుల ఆధారంగా ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఖచ్చితమైనటువంటి పరిహారాలతో సహా వివరించడం జరిగింది. కాబట్టి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక్కడ ఆత్మీయమైనటువంటి ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. 2026 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆకాశంలో గ్రహాల యొక్క గమనం ధనుర్రాశి వారిపై అత్యంత ప్రభావవంతంగా ఉండబోతుంది. మీ రాశికి చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో రవి కుజ శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానం అంటే 4వ స్థానం అంటే సుఖాలకు, గృహానికి, వాహనాలకు, తల్లికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ 3 బలమైనటువంటి గ్రహాల యొక్క కలయిక వల్ల గృహంలో ఏదో తెలియనటువంటి అశాంతి కలుగుతున్నదా అనేటటువంటి భావన ఉంటుంది. గృహ నిర్మాణాది పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా కూడా ఉండాలి. మీ రాశి నుంచి తృతీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ఇక్కడ మీకు బుధ రాహుగ్రహాల యొక్క కలయిక జరిగింది. తృతీయ స్థానం అంటేనే పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం కదా. ఇక్కడ రాహు ఉండటం వల్ల మీలో అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అయితే బుధుడు కూడా తృతీయ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత తోబుట్టువులతో చిన్నపాటి వాదనలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. మీ రాస్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు 7వ స్థానంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు లభించినటువంటి ఒక అతి పెద్ద రక్షణ కవచము అని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా మీ జీవిత భాగస్వామితో జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి నుండి మీకు కొండంత అండ లభిస్తుంది. సామాజికంగా మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మీ రాశికి 5వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వలన సంతానపరంగా కానీ సంతానపరమైన సుఖం కలుగుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇక మీ రాశికి 9వ స్థానం అంటే భాగ్యస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. దీనివలన పితృపక్షం నుండి ఆస్తుల విషయంలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ 10 రోజులు చతుర్థ స్థాన దోష నివారణ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అలానే ధనుర్రాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి గోచార ఫలితాన్ని కనుక మనం విశ్లేషించినట్లయితే, ధనుర్రాశి అంటేనే ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని ఛేదించాలని చూస్తూ ఉంటారు. ధనస్సు అంటే లక్ష్యాన్ని ఛేదించేది కదా. అంటే ఈ 10 రోజుల్లో మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడి యొక్క దయ ఉన్నా కూడా చంద్రుడి యొక్క సంచారం మీ మనస్సును ఎలా శాసిస్తుందో తేదీల వారీగా చూద్దాం. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు మీ రాశికి 10వ స్థానమైనటువంటి కన్యా రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే కర్మస్థానంలో జరుగుతున్నది. ఈ 10 రోజులు ప్రారంభం మీకు ప్రారంభమే చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. అధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైనటువంటి పట్టుదల కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన ప్రవాహం బాగుంటుంది. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి లాభస్థానమైనటువంటి 11వ స్థానంలో తులారాశిలో ప్రవేశిస్తాడు.
ఈ సమయం మీకు కాసుల వర్షం కురుస్తుందా అనిపిస్తుంది. అంటే గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కోరికలు నెరవేరేటటువంటి సమయంగా ఇది ఉండబోతుంది. అంటే పెద్దల నుంచి కూడా ఆశించినటువంటి సహకారాన్ని పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించిన శుభవార్తలు వింటారు. అలానే ఆ మనస్సు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు చంద్రుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో, అంటే నీచ స్థానంలో, అంటే చంద్రుడు నీచ స్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఎవరికి హామీలు అంటే గ్యారంటీ ఉండకండి. అయితే ఆధ్యాత్మికపరమైన చింతన పెంచుకోవటం వలన ఈ 2 రోజులు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం అనుకూలిస్తుంది. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 6:03 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఈ సమయంలో చంద్రుడు మీ స్వక్షేత్రంలో అంటే మీ జన్మరాశిలోనే ప్రవేశిస్తాడు. ఈ 2 రోజులు కూడా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒత్తిడంతా మాయమైపోతుంది. కొత్త ఉత్సాహంతో పనులు మొదలు పెడతారు. మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుంది. చతుర్థ స్థానంలో ఉన్న గ్రహాల దృష్టి మీ రాశిపై ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ధనుర్రాశి వారు ఈ 10 రోజులు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శని కుజ గ్రహాల యొక్క దోష నివారణకు మంగళవారం రోజున చక్కగా సుందరకాండ పారాయణం చేయటం చాలా మంచిది. లేదా సుందరకాండ పారాయణం చేయలేనటువంటి వారు హనుమంతుడికి తమలపాకులతో కనుక పూజ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీ ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు శనగలు కూడా దానం ఇవ్వటం చాలా మంచిది. ఇంకా శివాలయంలో శివుడికి అభిషేకం చేయటం వలన కూడా మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు పొందుతారు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచారం ఆధారంగా చెప్పినటువంటి ఫలితాలు. అంటే గోచారం ఆధారంగా కనుక తీసుకుంటే ధనుర్రాశి వారికి బ్రహ్మాండంగానే ఉంది అని చెప్పాలి. మరి ఒకవేళ మీరు ఇంత గొప్ప ఫలితాలు కనుక పొందలేక ఎవరైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనుక పడుతున్నట్లయితే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఎక్కడైనా సరే సమస్యలు కనుక ఎదుర్కొంటూ ఉన్నట్లయితే దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అంటే అటువంటి సమయంలో మీరు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని చక్కగా చూపించుకొని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే తద్వారా గొప్ప ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకోవటం వలన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.